హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అన్ని పర్మనెంట్ ఆఫీసర్ జాబ్సే కాబట్టి మనకి శాలరీస్ కూడా మంత్లీనే 57,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి టోటల్ వచ్చేసి మనకి 21 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధిత మనకి బేసిక్ పే వచ్చేసి మనకి 57,000 నుంచి మనకి 1,47,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇస్తారనమాట. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. January 30 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. January 30, 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 19 వరకే అవుతుంది. ఆ లోపల అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఒక వెబ్సైట్ని విజిట్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీనికి మనకి ఒక నోటిఫికేషన్కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అయితే మనకి 21 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా. అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఈ ఒక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ బ్యాచిలర్ డిగ్రీలో సివిల్, మెకానికల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరైతే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీనికి వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. మనకి 1st 7, 2023 నాటికి 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. మనకి ఆన్లైన్లో అయితే మనకి ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ప్రతి ఒక్కరైతే పే చేయాలి. 250 అయితే పే చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు. మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 120 ఉంటుంది. అది కూడా మనకి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 120 రూపీస్ అయితే మినహాయింపు ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీజు అయితే 250 అయితే పే చేయాలి. ఎగ్జామినేషన్ ఫీజు 120 అయితే చెల్లించవలసిన అవసరం లేదని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి వచ్చేసి 10 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. బీసీబీ వాళ్ళకైతే మనకి 2, బీసీఏ వాళ్ళకైతే 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. బీసీబీ వాళ్ళకి 1 వేకెంటీ ఉంది. అలాగే బీసీడీ వాళ్ళకి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. బీసీఈ వాళ్ళకి 1 అయితే వేకెన్సీస్ ఉంది. ఎస్సీ వాళ్ళకి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకి 21 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అది కూడా ఎక్కడ ఇచ్చారు చూడండి. 21 వేకెన్సీస్లో ఉమెన్స్కి వచ్చేసి ఓసీలో అయితే 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో అయితే 1 ఉన్నాయి, ఎస్సీలో అయితే 1 ఉన్నాయి, బీసీఏలో అయితే 1 అయితే ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే మనకి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. మనకి జనరల్ కేటగిరీ ఓసీ అంటే జనరల్ కేటగిరీ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఎగ్జామినేషన్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే మనకి ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. డిగ్రీ స్టాండర్డ్ అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి అయితే 150 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 150 మినిట్స్ అయితే ఉంటుంది. 150 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. పేపర్ 2 వచ్చేసి మనకి సబ్జెక్ట్స్ వైస్ అయితే ఉంటుంది అనమాట. సివిల్ వాళ్ళకి సివిల్, మెకానికల్ వాళ్ళకి మెకానికల్, కెమికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ నుంచి అయితే మనకి 150 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 150 మినిట్స్ ఉంటుంది. 150 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. పేపర్ 3కి సంబంధించి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ,
కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్ అని ఇచ్చారు. ఓకేనా. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్, 150 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. టోటల్ వచ్చేసి మనకి 450 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1కి సంబంధించి పేపర్ 3కి సంబంధించి సేమ్ అయితే మనకైతే ఉంటుంది. పేపర్ 2కి సంబంధించి అయితే మనకైతే సబ్జెక్ట్ వైజ్ అయితే మారుతుంది అనమాట. ఓకేనా. దీనికి సంబంధిత సిలబస్ కూడా ఇక్కడ మనకైతే పేపర్ 1కి సంబంధించి సిలబస్, పేపర్ 2కి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడే మనకి క్లియర్గా అయితే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు అనమాట. ఏ ఒక్క టాపిక్స్ నుంచి మన క్వశ్చన్స్ వస్తాయి, దాని ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఎగ్జామ్, రిటన్ టెస్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకి ఒక ప్రొఫెషనల్ టైప్ టెస్ట్ అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇది వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సంబంధించి అయితే మనకి కండక్ట్ చేస్తారనమాట. ఈ ఒక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మనకి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ నుంచి అయితే మనకి 60 మినిట్స్ అయితే మనకు ఉంటుంది. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి క్వాలిఫై మార్క్స్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 30 మార్క్స్ అయితే రావాలి. బీసీ వాళ్ళకి వచ్చేసి 35 మార్క్స్కి రావాలి. ఓసీ వాళ్ళకి వచ్చేసి అంటే జనరల్ కేటగిరీ 40 మార్క్స్కి అయితే రావాలని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఎవరేం కానీ మిస్ చేసుకోకండి. ఓకేనా. మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సంబంధిత విభాగాల్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత ఉన్నాయి అనేది ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. మంచి నోటిఫికేషన్, ఎవరు కానీ మిస్ చేసుకోకండి. అన్ని క్యాస్ట్ వారికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అట్లాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మంచి నోటిఫికేషన్. ఓకేనా. ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే కొంతమంది ఈ యొక్క వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి యూజ్ అవుతుంది ఒక నోటిఫికేషన్. ఓకేనా. మనకి టోటల్ వచ్చేసి 21 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఇప్పుడే కాదనమాట, మనకి జనవరి 30 నుంచి అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ డేట్ మనకి ఫిబ్రవరి వరకు అయితే ఉంది, చాలా టైం అయితే ఉంది. కానీ ఎవరైనా మిస్ చేసుకోకండి, దీనికి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.